రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఘోర విషాదం జరిగింది. ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భారీ తొక్కిసలాటతో 100 మందికి పైగా చనిపోయారు. అధికారులు మాత్రం 87 మంది చనిపోయినట్లు చెబుతున్నారు. సత్సంగనే ప్రార్థనా సమావేశం ముగిసిన తర్వాత ఈ తొక్కిసలాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. ఒక స్వామీజీ కారు వెళ్లిపోయే వరకు జనాన్ని ఆపే ప్రయత్నంలో వారిని నియంత్రించలేకపోవడంతో ఈ తొక్కిసలాట జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. మృతదేహాలను బస్సులో, ఆటోల్లో తరలించి ఆసుపత్రి మార్చురీల్లో ఉంచారు. క్షతగాత్రులను వేర్వేరు ఆసుపత్రులకు తరలించారు. ఘటనపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సికిందర్రావు పోలీస్ స్టేషన్ పరిధిలోని రతికాన్పూర్ దగ్గరి పులియారియా గ్రామంలో ఈ సత్సంగ్ నిర్వహించారు. అది పూర్తిగా ఒక ప్రైవేట్ కార్యక్రమ నిర్వహణకు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర అనుమతి తీసుకున్నారు. పోలీసులు భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ ఇతర ఏర్పాట్లలో నిర్వాహకులు విఫలమైనందునే ఈ పరిస్థితి దాపురించిందని నిర్ధారణకు వచ్చారు. మృతులలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలే ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. చనిపోయిన వారిలో 10 మంది వరకు పిల్లలుండొచ్చు. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు 50,000 ఇస్తామని యూపీ ప్రభుత్వం ఆదేశించింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయ సహకారాలపై దృష్టి సారించామని అధికారులు తెలిపారు. తొక్కిసలాట ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు కూడా యూపీ ప్రభుత్వంతో సంప్రదిస్తూ తగిన సాయం అందించాలని ఆయన ఆదేశించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ తొక్కిసలాటకు సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, నిర్వహణ లోపమే ఈ తొక్కిసలాటకు కారణంగా తెలుస్తోంది. అలాగే స్వామీజీ వెళ్లే వరకు భక్తులను నిలువరించే క్రమంలో ఈ తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలియచేయండి సతీష్. ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో ఘోర హృదయగ్రాంతి సంఘటన అయితే చోటు చేస్తుందని చెప్పాలి. ఓ సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటతో దాదాపు 100 మందికి పైగా కూడా మృతి చెందినట్టు ప్రస్తుతానికైతే వివరాలు వెల్లడిస్తున్నారు. ఇక మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా అధిక సంఖ్యలో ఉన్నట్టు అధికారులు కూడా వెల్లడిస్తున్నారు. అయితే ప్రధానంగా అనేక మందికి పిల్లలకు కూడా గాయాలంటూ కూడా సమాచారం ఉంటుంది. రతి బన్పార్ లో ఏర్పాటు చేసిన ఒక శివారాధన కార్యక్రమంలో చోటు చేస్తున్న విషాదం అత్యంత ప్రమాదకరంగా మారిపోయింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 100 మందికి పైగా కూడా మృతి చెందారంటే ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉన్నా కూడా అర్థం చేసుకోవచ్చు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా స్థానికులు ఈ ఘటనపై స్పందించారు. ఇటు వైద్యాధికారి ఉమేష్ కుమార్ త్రిపాఠి సైతం కూడా ఇప్పటి వరకు పోస్ట్ మార్టం కోసం జిల్లా ఆసుపత్రికి దాదాపు 100 మందికి పైగా కూడా మృతదేహాలు వచ్చాయని, గాయపడిన వారిని
వివిధ హాస్పిటల్లో చేర్పించి వారందరూ కూడా మెరుగైన చికిత్స అందిస్తున్నట్టు చెప్తున్నారు. దీనిపైన ఇప్పటికీ ఘటనపై అటు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంలోనే ఘటన జరిగిన నేపథ్యంలో ప్రధాని మోదీ అదేవిధంగా రాష్ట్రపతితో పాటు కేంద్ర మంత్రులు వివిధ శాఖ సంస్థ మంత్రులతో పాటు లోక్సభ పక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ సైతం కూడా దీనిపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 107 మంది ఘటనలో చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. అసలు ఎందుకు కట్టడి చేయలేదు, అధికారులు ఇంత పెద్ద ఎత్తున కూడా ఆ శివరాధన కార్యక్రమానికి హాజరవుతుంటే వివిధ భక్తులంతా వారిని కట్టడి చేసే క్రమం కావచ్చు, వారికి ఒక రూట్ మ్యాప్ ఇచ్చే క్రమంలో కావచ్చు, వారు ఎందుకు ఫెయిల్యూర్ అయిన క్రమంలో కూడా ఇప్పటికే యూపీ ప్రభుత్వం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. దీనిపైన యోగి సర్కార్ పైన కూడా సీరియస్ అయింది. ఎందుకు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టలేదు, ఈ కార్యక్రమం నిర్వహించే వారు ఎందుకు పర్మిషన్ తీసుకుంటే ఒకవేళ అధికారుల వైఫల్యమా లేకపోతే నిర్వాహకుల వైఫల్యం అనే కోణంలో కూడా ఇప్పటికే విచారణ వేగవంతం చేశారు. ఎవరు ఎలాంటి విచారణ చేపడుతున్నప్పటికీ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 107 మంది మృతి చెందారంటే ఇంత పెద్ద ఎత్తున కూడా ఈ ప్రమాదం చోటు చేసుకుని కూడా అర్థం చేసుకోవచ్చు. దాదాపు కేంద్రంలో ఉన్న నాయకులతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీనిపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఘటనకు సంబంధించిన విషయాల్లో మరికొంతమంది కూడా హాస్పిటల్లో ప్రస్తుతం క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రైమ్ మినిస్టర్ ఇప్పటికే 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్రపతి కొంత ఆర్థిక సాయం కేటాయిస్తున్నప్పుడు కూడా మృతుల సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక్కసారిగా భక్తులు పెద్ద ఎత్తున రావడం శివరాత్రి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న సందర్భంలోనే మిగతా వారంతా కూడా సొమ్మసిల్లిపోవడం, పైగా ఎండ తీవ్రత ఓవైపు భక్తుల రద్దీ ఒకవైపు ఘటనకు ప్రధాన కారణంగా తెలుస్తుంటే ఘటనలకు ముందు ఇంత పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నప్పుడు ఎందుకు ఏర్పాట్లు సరిగ్గా చేయాలనుకున్న కూడా అధికారులు అయితే విచారణ చేస్తున్నారు. అయితే శివరాత్రి కార్యక్రమం నిర్వహించిన బాబాపై కూడా యూపీ ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే అధికారులు కూడా సంఘటన దూరం జరుపుకుని సాయంత్రం నుంచి కూడా కొంత హృదయ విదారకమైన సంఘటనలు అయితే చోటు చేసుకుని జిల్లా ఆసుపత్రిలో భక్తుల సంఖ్య పెరిగిపోతుంది. వారంతా కూడా మృతులందరినీ కూడా తీసుకువచ్చి హాస్పిటల్ బయటనే మనకు అక్కడ స్ట్రెచర్ కూడా సహాయం లేకపోవడం వారందరూ కూడా బయట వచ్చిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. రైట్ సతీష్. सब इसमें एक्शन होना चाहिए। ये पुलिस प्रशासन या अलीगढ़ के अधिकारियों जो डीएम है, एसएसपी है, इनकी बहुत बड़ी कमी है। कैसे परमिशन दे दी? हाथरस के जो डीएम है, हाथरस के जो एसएसपी हैं, इन्होंने परमिशन कैसे दे दी? लाखों की तादाद में लोग इकट्ठा हो रहे हैं और आजो के खिलाफ एफआईआर होना चाहिए, इनको जेल जाना चाहिए भाई साहब, ये जिससे कि आगे आने वाले समय में ऐसे कांड जो रोकें। ये सीधे साधे गरीब लोग हैं बेचारे, हैं ये आयोजक व्यापार कर रहे हैं अपना, जो है लाखों की तादाद में लोगों को इकट्ठा कर रहे हैं। और ये जो लोगों को इकट्ठा कर लीजिए, प्रशासन देखो, प्रशासन बिल्कुल मूक दर्शक बैठा हुआ है, कोई पुलिस वाला नहीं है यहाँ। जैसे कार्यक्रम खत्म करने के बाद में जो बाबा हैं वो बाहर की तरफ गए और उस तरफ जो है नीचे की तरफ जो है पानी भरा हुआ था टैंकर की वजह से, और वहाँ जैसे बाहर गए तो लोगों में पैर छूने के लिए होड़ लगी, तो कुछ महिलाओं का पैर फिसल करके पहले नीचे गिर गया और उनके ऊपर से लगभग 2-2.5 हज़ार लोग जो है गिर गए। तो ये बताया गया कि लगभग 200 लोग सीएससी में मरे हुए हैं, कुछ हाथरस भी गए हैं, कुछ लोगों को ईटा भी लेकर के जाया गया है। तो ये प्रशासन का पूरी तरह से फेलियर है, मुझे ऐसा लगता है। समापन होने के बाद में जैसे वो यहाँ से जाने की व्यवस्था कर रहे थे, जा रहे थे वो, और जनता जो है पीछे पीछे जा रही थी आशीर्वाद लेने।